ఏ గట్లా వాడతావు రోయ్ అటోకాలు ఇటోకాలు పెట్టరా అది ఎడిదిరా అది తెప్పేరా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. ఇవాళ మాత్రం మా అల్లుడు మా కొడుకు హైదరాబాద్ నుండి మాత్రం చేపలకు వచ్చిండు. కూర కావాలి ఇక వరల్డ్ ఇష్టానికి అయితే పోతారు. మనోళ్ళు చేపలు పడతారు, ముగ్గురం పోటీగా పడతారు. ఇలా మాత్రం ఏ పాటి సంపాదిస్తామో చూస్తాం, చివరికి వరకు కూడా చూస్తాం. అవి ఎత్తాడు చిన్న వల వేసి. వావ్ నెంబర్ 1 వల ఇది చిన్నది. మన ఎంత అంటే 12 నెంబర్ వల. ఇంకా కొంచెం పో అది దారి ఇంకా కొద్దిరా కొసకు వేస్తాడు వల వేస్తాయి. హైదరాబాద్ మజాక ఎట్లా పడ్డదా వల మొత్తం పోనీయా. మనోడు మాత్రం హైదరాబాద్లో ఉంటాడు కానీ ఏమి ఇచ్చినట్టు చూసినావా? మనం ఎప్పుడు బుడ్డ వరకలు పట్టుకుంటూ ఉంటాం, మనకే రాదు. చూడు అంటే చేపలు పట్టిండు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, మనది ఎవరు ఉండే కాదు ఇందుర్తి, ఓదేరా ఇందుర్తి. అక్కడ మాత్రం వాగత్తది. మన వాగలో చేపలు పడతారు, అక్కడ చెర్లు కూడా ఉన్నాయి, బాగా పడతాడు. ఇక మా అల్లుడు అంటావు ఇక కినాల్లో పత్తు పడతాడు, ఎత్తాడు చూడు. ఆహా ఇక కొడతాడు చూడు నా సావిరంగా. ఇక పడతాడు. ఇక్కడ మాత్రం ఒక వాట అయితే వేసినాం. ఈ వాటికి ఏం పడుతుంది చూద్దాం. ఇది చిన్నది, దీనిలో జిలుగు కూడా వస్తుంది, జిలుగు అంతేనా? వామ్మో ఇదేంటిది? అరే కూర అయిందిరా, కూర అయింది. పో మొత్తం చదవ కొడి బాగా బెల్ల కొడి పడు పో ఎవరి ఎండ పోయి. ఆహా మరి అంతే, ఇది చిన్న వాళ్ళ అంటే దీనికి ఇవే దులిపోడా ఇక్కడ ఎత్తారా? అయ్యి వావ్ వాడే పడతాడు కింద, అది వాళ్ళే పోలా. అది ఏంది కానీ ఇక్కడ మన చేపలు అయితే ఏ పడేస్తుందాం చూడండి. వావ్ ఇది కూర కంటే బుక్క కొట్టి చందమామ బెల్లం కొడిపోయి ఈ చందమామ అది ఏముంటాయో తెలుసా? నేను తెచ్చినంటే అట్టిగా మరిపోతాను తెచ్చినది. ఎంత మంచి వావ్ ఎక్సలెంట్ చేపలు. మొత్తం మన చందమామ బెల్లం కొడిపే నాయనకుంట్లం అది కర్ర తినచ్చు బాయించదు. మస్తు ఉంటాయి అయ్యి. అది వారేసుడు గది ఒకటి కాయం పరక వారికి అంతే. ఈ జిలుగు అంతే, ఈ జిలుగు కదరనాకుంటే తెలుసా? రాకేండ పోతే ఒక్క రోజే రొయ్య వచ్చిన రొయ్య. ఇగో రొయ్య రొయ్యలు కూడా వచ్చినాయి. అగో ఏరు రొయ్యలాగో అట్టుకుని ఎడతాయి కదా అవి. సూపర్ ఎడతాయి ఇవి అరిగి చేసుకుంటే. వావ్ కాయం పరక బాగా వచ్చినాయి. గీది ఒకటే కాయం పరక. ఇది ఏవి అవి అద్దం ముందు కూర్చోటి. దీన్ని మాత్రం ఇచ్చి పెడదాం, ఇది మనకు అవసరం లేదు. అవి కాయం అది అట్టిదే వేస్ట్. ఒక దెబ్బకైతే మెల్లగా అద్దపావని వచ్చినాయి. కూర పడతాయా పడాయా అనుకున్నాం కానీ అద్దపావని పడ్డాయి. ఇక మనోడు తెప్పెత్తాడు వేసి ఒక్కేలు చేద్దామని. ఇవాళ అయితే కూరకి ఎట్లా పట్టుకపోవాలి, నన్ను పడితే కాల్చుకొని తినాలి. ఇలా చేపలు చెత్తకే వచ్చినాం, దొరకాయి అనుకుంటాం కానీ చిన్న వాళ్ళ పట్టుకొచ్చాం కాబట్టి కూరకన్నా పట్టుకపోతామని ఖచ్చితంగా ఆలోచించి చిన్న వాళ్ళ పట్టుకొచ్చాను. చిన్న వాళ్ళతో అయితే ఏనాడు ఇంటికి పోలేదు. చిన్న వాళ్ళ అట్టిగా తెచ్చి మాత్రం అట్టిగా అయితే పోలేదు. కనీసానికి పులుసు మందం అంతా పట్టుకుపోయాను. ఇట్లా పడితే మాత్రం మా అయితే మళ్ళొక్క వాటు అక్కడ మా అల్లుడు ఎత్తనే ఉన్నాడు కానీ మా అల్లుడికి బిడ్డనిచ్చుడు వేస్ట్ అయింది. ఎందుకంటే చేపలు పట్టడానికి బిడ్డనిస్తే వేస్టే కానీ లాభం లేదు. వేసాయి వెరీ గుడ్. ఏయ్ అది ఓలా పోయి అలా ఆ దారానికే ఉసిపోయింది అన్నాడు చేతులుండి. అలాగూ ఈత పడ్డాడు. అందుకే మన చేపలు పట్టే వాళ్ళకి ఈత రావాలన్నదే ఇందుకొరకు. ఈత రాకపోతే పోతుందంటే అది కూడా పోతుంది అంటే అది కూడా అంటే ఓకే అది రింపాలి అయ్యారా. ఓకే వేసాయి గిట్లాంటి పట్టాడు. ఓకే ఇక్కడ దాకా వస్తాడు ఎత్తాడు బాడీ బిల్లర్. అది పడ్డది లేదు, నువ్వు కొంచెంది లేదు, మేము చూసింది లేదు. యానుడు వేసా ఎక్కుము ఇసురుతా ఎక్కు. అరే వచ్చి పడు చల్లకుండా నాకు గట్టే ఏసీ హాస్టల్ అన్న వాడలే. కానీ టాంకుస్ మంచిగా వాడాలి ఎరికేనా పల్లె దారపోలా అంటే మొలకలు పడతాయేమో కానీ ఇక మళ్ళీ ఒకసారి ఇక్కడ గుంజుతాను. ఇది మాత్రం మళ్ళా అదే
వస్తాయి వస్తాయి పడ్డాయి. పడ్డాయా వెరీ గుడ్ పడ్డాయట చేపలు ఆహా సూపర్ ధమాకా ఓ ఎగురుతానా వచ్చినాయి మళ్ళీ అవే వచ్చినాయి అవే మరి వేసే చేపే అదే మళ్ళీ వచ్చినాయి నువ్వు ఎరుడే అవి ఓసుడే డబల్ ధమాకా డబల్ ధమాకా వావ్ ఈసారి మాత్రం మంచి సందమా వచ్చింది సూపర్ సందమా వావ్ వెరీ గుడ్ గిట్లాంటి రావాలి ఈ సన్నవి ఇది పాత కొట్టి రొయ్యలు ఎరుతాను రొయ్యలు అయితే కన్ఫామ్ వేరు ఇగో నువ్వు ఇచ్చి పెట్టినావు అసలు ఇగో రొయ్య చూడు ఇగో ఈ రొయ్యలు ఎడ దొరుకుతాయా ఇగో రెండు రొయ్యలు ఇగో చూడు నువ్వు రొయ్యలు కూకుని మంచిగా ఎరు ఇగో వావ్ అబ్బా జిలుగు వావ్ రొయ్య నువ్వు గడిదికి పోయాలి ఈసారి వావ్ ఏది అక్కడ ఏది లేచిందంటే దాని పక్క పండి వాడు వేసుడే దాని విన్నే దాని మధ్యలో పెట్టుకుని ఎత్తాం మేము అంతేనా ఆ చేప బొమ్మ చేప కానీ రవ చేప కదలదు దాడికి అమ్మా అది మరి చేప అంటే అంతే చేతివారు వేసుడంటే మా కూరనే ఏవి రొయ్యలు బాగా చిన్న చిన్న రొయ్యలు చూడు తుక్కు రొయ్య అన్నీ అవే మరి అవి అవన్నీ ఎరాలే మస్తున్నాయి కనబడతానే నీకు అవన్నీ ఎరు ఫస్ట్ ఇవి ఏరుకో చందమా కొడిపేలు ఆ చిన్న రొయ్యలేరు ఇంత చిన్న మా చిన్న రొయ్య వచ్చేది జిలుగు రొయ్య జిలుగు రొయ్య ఇంత చిన్న రొయ్య కూడా అగో దాని కొరకే ఇది తెచ్చిందే దాని కొరకు ఈ చందమా కొడిపోకును దానికి దీని వరకు గడికో అక్కడ పడుతుంది దీన్ని పట్టుకొని పోవాలి ఇది తక్కువ అనుకుంటా దీనికేంది ఇది 4,000 పెట్టి తెచ్చింది తెలుసా 4,000 ఇప్పుడు 4,000 వస్తుందో 5,000 అంటారు నా వల్ల పట్టిండాగో ఇక చూడు ఎక్కలేనేమో అంటారు కదా సాత్రం వస్తే వేయద్దు ఇక మళ్ళీ ఒకటి సేక థర్డ్ వన్ ఏయ్ ఇలా మొత్తం ఏం లేకుండా కొడిపోయిన చందమా కొడిపోయిన మొత్తం ఇగ్గాలని తలుచుకున్నాడు అగో ఇంకోటి పట్టిండు అగో ఇటు ఆశపడకుండా అటు ఆశపడకుండా మన ఎలక పొక్కల ఉదర పెట్టినట్టు ఇక్కడ దొబ్బనోడు అట లోపల దొబ్బుతాడట మేము లోపల నడుచుకుంటూ పోదాం గీతం అంటే వస్తాయి అడిగినాక గడ్డే వాళ్ళు ఇరుగస్తాయి దీని వేస్తే గడ్డు ఉంది పొందా గుండు ఉన్నది పోదాం నడుచుకుంటా మనకి ఈతలు రావా కోటుడేనా ఇది నేను ఇచ్చింది ఏమన్నది తగ్గేదే లేదు ఎందుకంటే మనం సముద్రం ఇక్కడ అదేరా చిన్న చిన్న తాకుతానే ఆడ బొచ్చని పడే ఆటాడు మన చిన్న వాళ్ళకు వావ్ 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 ఇది కోన్ లెక్క ఉంటుంది నేను పెద్ద వాలుగను బట్టి నీకు ఇన్నే పెద్ద వాలుగా ఒకసారి వేసి చూసినావా అది కానీ నువ్వు ఎక్కడ ఒక్కడన్నా ఒక్కసారి పడతావు మళ్ళీ వచ్చినాయి మాకు అయ్యా నువ్వు పట్టే వరకు మేము ఏడా ఉన్న సంచి ఎడుతుంది పో ఇంత తౌడేయాలి కానీ బుచ్చడతాయి కదా తౌడేయాలి కానీ ఇంట్లో గిట్లా తౌడుదాల మీదికి ఉరకత్తా ఉంటాయి పైకి ఇది మాత్రం మన వెనకటి కొడిపే ఇది మన చెర్లలో ఉండు అది కొడిపే అదే కొడిపేలు అనేకి ఇదే అస్సలు కొడిపే ఇప్పుడు ఇవన్నీ అన్ని నలవకాయ అవి పోతాడు టాటా బాబాయ్ పోయిరా పో ఒక్క చేప పట్టలే కానీ రొయ్యలకి ఎత్తా అంటారా మేము వస్తాను రా ఇవాళ పట్టుకొని అటే వస్తాను మేము నడుచుకుంటూ వస్తాం మేము ఇట్లా పడి అటే వస్తాం పోదాం పా ఆడికి పోదాం మనం దారి ఆడికి పోదాం వెరీ గుడ్ చెప్పే ఏస్తే ఇది ఈసురితే గట్లా కాదు అని అప్పుడు రేవు చెప్పినప్పుడే వినాలి వాడు ఇనలే మన మాట విన్నాడా ఇదా అదా అని పోదుకొచ్చిండు అక్కడ పోయిండు వేసిన ఇగో ఇట్లా వేసిన ఇగో ఇట్లా నిలవాడికి ఇట్లా తీస్తారు పేద జలవాడేది పక్క వస్తుంది అమ్మ కొడుకు ఎడుతున్నాడు నేను చైనపూర్కి అనుకుంటానా ఈ ఇగ్గవారికి ఏంది తెలుసా మార్చి జల్లపోతు
ఏ జల్లపోతే పడ్డది కానీ ఇక నాకు సంబరం అంటే సంబరం వచ్చింది ఇక్కడనే ఇక అది బావి పొందాలని నేను చాలా జల్ల వచ్చి మళ్ళీసారి తిక్కుతాను వచ్చిన ఈసారి రాకపోతే అక్కడికి వెళ్దాం ఖచ్చితంగా వస్తాయి కొన్ని అన్న వస్తాయి ఏ వచ్చినాయి ఇక్కడ గోలికాడికి వచ్చినాయి అంటే వైనాగా వచ్చినట్టు అవి వెరీ గుడ్ ఇది కదా చేపల పట్టుడు ఆహా ఇది కదా చేపల పట్టుడు బాగా వచ్చినాయి పోతాడు దీని జిలుగులా జిలుగు జిలుగుల జిలుగు ఎక్సలెంట్ తెలుసా ఇది బెల్లం కొడిపే సదమా రెండు ఉన్నాయి ఎండ పోతే అడిగిన వరకు అవుతుంది అగ్గో అదే అర్ధ కిలో వచ్చినాయి కాదు అర కిలో ఎరు 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 నువ్వు కూర్చో అవి రొయ్యలు బాగా వచ్చినాయి ఆ రొయ్య చూడు అమ్మ తోడే ఆహా ఇట్లాంటి రొయ్య పట్టాలి పెంచొద్దు అమ్మ రొయ్యకు తిట్ట వచ్చింది మనం అటు ఎత్తి ఎగిరి వచ్చినట్టు కదా మొత్తం రొయ్య చూడండి పచ్చిది కూడా మస్తు ఉంటుంది టమాటాలు వేసుకొని వండుకోవడం మస్తు ఉంటుంది జబర్దస్త్ ఉంటుంది మన చేపల కూర మించింది ఏది లేదు అసలు చేపల కూర మించింది ఏది లేదు నీ చికెన్ మటన్ ఎందుకు దండుగా వేస్ట్ నాగో రొయ్యలు పిరికడ పడ్డాయిపో నువ్వు రొయ్యలు ఇట్లేరుతావు కానీ ఒకటి పోకుంటారు పచ్చని రొయ్యలు వచ్చాయిగా ఇక చూడు అమ్మతో నువ్వు గిన్నె పోయేపోయి ఉంటుంది ఒక సంచి బయటికి పోవు కదా కరెక్ట్గానే ఉష్కెల పడ్డది అంత రొయ్య కనబడుతుందో కనబడుతుంది నాకు రొయ్య బాగా వచ్చింది నాకు నేను చూసుకుంటున్నా నేను మొత్తం నేను చూసుకుంటున్నా కప్ప పరకలు అయితే ఎరకు అవే చందా కొడిపోయి లేరు బెల్లం కొడిపోయి అదంతా తెరు బుచ్చ రొయ్యలు అట్లేనా మొత్తం అదే ఇది పులుసుకో ఎందుకే అంటారు చిన్న చేపలు ఉండేదంటే నేను ఇంట్లో మన పోయే వరకు పులుసు మనసులో పెట్టుకుంటున్నాడు వెనక ఇట్లాంటి వాళ్ళ పట్టుకొస్తే చింతపండు నానేసి ఇక అన్నీ పులుసు మొసలు పెడితే ఇక పోయి రాకి అలా వాడతాం కూడా వెనకటి కథ అది ముసలు చెప్పేది ఇప్పుడా ఎక్కడ ఇప్పుడు పోగానే తోవంటిని ఆమె కుట్ర మందం వస్తానే ఆయన దమ్ముకొని అది ఎన్నో కుట్ర అంత తాగి సప్లైకి ఇంటికి అదే పల్లె బరాబర్ ఇదే కథ అయ్యి నిలబడి ఎత్తాడు వాడే అగో ఎత్తాడు అగో నవ్వుతాడు ఎర్రకుల్లా ఏసై అదే బాయ్ ఇప్పుడు తెప్పయిలో పడేయాలి తెప్పయిలో పడేస్తే పర్వాలేదు ఇంకా రావాలి ఇంకా ఇగో ఇటు ఉంటుంది ఇగో ఇక్కడ ఉంటుంది బాయ్ గిది నువ్వు వెయ్యి ఎత్తానవా నిలబడేయి అటు కొంచెం మూడు ఫస్ట్ అతే అతే దాట బెండకడిగో మనోడు నిలబడేస్తాడ ఇతేస్తాను చేసాయి వా అది మలకబడ్డది బాలే వాళ్ళ ఏయ్ నువ్వే అనుడే ఏయ్ ఆను నిలబడి ఇటు వస్తాడు అంత ఐడియా మంచిగా ఉంది కానీ ఇక చూద్దాం నిలబడేస్తాడు మనోడు గట్లా వాడతావు రోయ్ అటోకాలు ఇటోకాలు పెట్టరా అది ఎడిదిరా అది తెప్పేరా అది తెప్పే అని ముందే చెప్పిరా అది గట్ల పెడితే నిలబడతా చెప్పు ఆగం చెప్తాను నా తెప్పేనా ఆగం అవుతాడు గిట్లా ఆగం చేస్తే తెప్పెట్లరు రామశంకర్ కింద పడతావు ఆ బండలు ఉన్నాయి కథున్నాయని మొదలే చెప్తానా నేను చెప్తే నా మాట వింటాడా అయినాడు అగో మళ్ళా ఇప్పుడు వెయ్యాలని స్వార్థంగా ఎందుకంటే ఎత్తే మా బీర్ తాగితే చూస్తాడు వాడికి ఇంకా వాడితేనే ఉన్నాడు కింద నీ బీర్ సలాగా ఉన్నా కానీ కింద వాడకు దెబ్బ తాకించుకోకు ఎయ్యి అత్త తెప్పేది వస్తుంది అదే వస్తుంది నువ్వేమన్నా ఇప్పుడు బ్యాలెన్స్ అయింది ఓకే ఇప్పుడు ఆగుతుంది పడడు పడవు ఏయ్ నువ్వు అని ఆలోచించకు వాళ్ళ పడుతుంది కానీ నువ్వు తెప్పవి నుండి నిలబడాలి అట్లా కాదు తెప్పవి ఇగో ఇది చూసినావా
ఓ బాయ్ గానే ఉన్నది కానీ కానీ మావా అయ్యో ఇలా నేర్చుకోవాలి రెడీ చేసి ఏది నిలబడి 12 సార్లు కింద పడుకుంటా నా ముడి కింద 40 ఏళ్ళు వచ్చినా ఇంకా నేర్చుకుంటా ఆడ ఏయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బొమ్మలు పడతాయి ఏ బొమ్మలు పడతాడు కానీ నువ్వు పట్టవా బొమ్మలు మత్తు పడతావు ఏయ్ బోర ఒక్కల పడుకుంటా నేను బొమ్మలు పడతా అంటాడు బొమ్మల బ్యాలెన్స్ మనం ఏం చేయలేవు కొత్త ప్రాక్టీస్ అదే మరి అదే కాదు ఆగపోవడం అన్నది కాదు అది బ్యాలెన్స్ ఆగది అంటే బ్యాలెన్స్ ఆపుకుంటే అదా ఇడిదే ఒక వాలి నేను ఎత్తే ఇడిదేరి మన పాపులేట్ పడ్డదా ఏరి కూర దంపాసరు ఏయ్ అన్నాడు గుమ్ము జమ్ములు పడ్డాయా వావ్ సే దుర్బు అంత ఏంది ఇంత ఎగిరిండు ఓ ఇంత పాటికి ఎగిరి 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 ఏం తెచ్చిండు ఏం తెలియదు దానికి ఏం వాళ్ళే ఏం పడ్డాయి గడ్డ వరకలడా ఎంజాయ్ ఇంతమంది వేస్తే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది చేపలు పడకుండా మంచిదే కానీ ఎంజాయ్ అనిపిస్తుంది బాగా మంచిగా ఇదే బాయ్ మళ్ళీ పోతే అదే బాయ్ బాయ్ ఎక్కడనియా ఏం కాదు వాళ్ళ ఎప్పుడు కానీ లోపల మలుచుకుంటే ట్రై చేస్తే ఎప్పటికైనా వస్తుంది గుర్తుపెట్టుకో వాళ్ళ లోపలి మలవాల ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అంటే బరాబర్ వర్కౌట్ అవుతుంది లోపలికి మలవాల వాళ్ళను నువ్వు తెలుగు ఎవ్వరు చూడు ఏ వాళ్ళ ఇష్టం ఏ యూట్యూబ్లో చూడు నువ్వు ఏదిగా గుర్తుపెట్టుకో వాళ్ళు వేసేది గొప్పతనం కాదు మరత పెట్టేదే గొప్పతనం నువ్వు ఏ యూట్యూబ్లో చూడు ఆడు మరత పెట్టేది నువ్వు పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు వాళ్ళ ఆటోమేటిక్గా పడుతుంది నేను చూసి నేర్చుకున్నా నాకు ఎప్పటి ఇవ్వలేరు అదే సినిమా మన బాహుబలి సినిమా చూసినావా పంది కోరవా పంది కొట్టినట్టు చూసినావా అది కథ పంది కోరవా పంది కొట్టినట్టు చూసినావా సేమ్ అదే డైలాగ్ ఇప్పుడు పట్టుకొని పంది కోరవా పంది కొట్టినప్పుడు రాగా ఇంకా దగ్గర మర్చుకో అట్లా దగ్గర అది రోజు వచ్చింది ఓకే ఓకే అట్లా పట్టుకో ఒక్క రెండు పట్టుకొని అట్లా నువ్వు ఏడు కొనుక్కొస్తావు నువ్వు ఏడుకెళ్ళొస్తావు నువ్వు దొబ్బుడు గిద్దూరం వచ్చా నేను అరే పట్టుకరా అట్లా ఇంకొకటి అయితే కూర అవుతుంది మనకు ఓకే అట్లా 4 అవుతాడు ఇంకా కూర జబర్దస్త్ నీ ఉన్నది దారి అయ్యో గిట్ లేచింది ఇగో గిట్ లేచినాయి అప్పుడు ఏం చేసిందంటే అదే అదే యూట్యూబ్లో పెడతా కొట్టద్దు మెడలేరు పాపర్ అయితే బలంగా పట్టేసినాం పాపర్ చూడండి పాము పట్టినాం ఒకటైతే పడ్డది ఇంతసేపు కష్టపడంగా ఒకటి పడ్డది ఇంకొకటి వాడాలి ఇంకొకటి పడితే మనకు గుర్తుంటుంది ఒక్క పాపర్ అయితే పట్టేసినాం ఇప్పుడు వలలు చేసినాం మనడు చూడు ఏది ఎక్కువ కొడతాడు కానీ బుడ్డ వరకు పడతలేడు వాడికి బిడ్డ నుంచి దండగా అయింది వాడికి బిడ్డని ఇవ్వకుండా ఉంటుంది నేను ఇంకా పాపరది చూడు బావు ఒక పాపర్ అయితే పట్టినాం వెళ్ళాల్సిన పావు కిలోయింది సంచి అక్కడనే సంచి దాన్ని సంఖ్య కట్టేవాడు మరి ఆయన వదిక ఇటు తెగిరి అలా వాడితే ఏం చేస్తావు అట్టేవాడు సాధ్యం వస్తా వలదనమాట వలదని జారుతుంది పట్టచ్చు వాళ్ళే అయితే ఆయన పెద్ద మంచి నువ్వు కింద పడేసింది యూట్యూబ్ సార్ కింద పట్టినట్టు ఇచ్చేది వస్తుంది సాగరి కింద పడుతుంది గుర్తుపెట్టుకో నువ్వు వాళ్ళే కింద పడుతుంది పడుతుంది కానీ కింద పడ్డా నిలబెడతా ఎట్టెత్తావు దారికైనా మొత్తం దానికి పోతే ఎట్లా
సూపర్ ఒక అట్లా పడాలి వాళ్ళ చెప్పినా నాకు మారతలేదు ఇక వల పడపోవాలి ఇప్పుడు బీరు కూర్చుడని నాకు ఆగో 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 అంత కాదు వాడు ఏసీ నచ్చినాయి అంటే బ్యాలెన్స్ ఆగాలంటే కొంచెం ఆగాలి మరి ఏమంటుంది ఇటువంటి మధ్య నిలబడేస్తాడు ఇప్పుడు మస్తు వస్తాడు ఎస్ఐ బయలుదే సండ్రు చెప్పాను వీడియో దగ్గర దాని ఎన్న పూట వేయాలి చిట్టు రోజు వేస్తుంది దాంట్లో ఇక ఇంకెనకో చేతుల్లో ఉంటుంది కథ అంతా. ఏ అంజీ నిలబడేరా నిలబడైతే నువ్వు వీడియోది నిలబడేయాలి. ఏ ఇద్దరం వేస్తాం ఒకసారి నిలబడి. ఇదేదో పెద్దదే టక్కన తాకింది బుర్కాడే నాడు బుర్క బుర్క ఒక బుర్క అబ్బు అటు చేసే బుర్క పట్టినాయి ఇజ్జతికి మారానికి ఇగో సచ్చిపట్టు ఒక్క బుర్క పట్టిన అటు ఇటు ఇజ్జతికి ఇంతసేపు అలాంటి ఆయన విన్న ఆయనకి పోతాడు అటు ఇటు ఒక్క బుర్కను పట్టిన అటు ఇటు ఒక్కటే ఎత్తా ఒక్కటే కట్టు ఎనుగు వేసుకో ఇటు కాలో తెల్లదే కొంచెం నాదికే లైట్గా ఒక్కసారి నాదికే అటు కాదు నాదికే నాదికు నాకే ఇద్దరికి నిలబడేస్తాడు వాడు దూరం ఎట్లానయ్యో నా ముంగ ఓకే రైట్ ఓకే నాదికే ఓకే ఓకే చెయ్యి ఎక్కురు మీరు ఇద్దరు ఎక్కాలి ఇది లాస్ట్ ఫైనల్ ఎక్కేయాలి మా ఇద్దరు పోటీ చేపలు వాడు ఇటు పడుకున్నారు పడతా. ఏ అంజీ రెడీ గేమ్ రెడీ నేను రెడీ అయినా ఎటు ఏమన్నారా లోపడి కొంటున్నాడు లే అక్కడ చెప్పాడు విక్తుంది మరి ఏమారా ఏమో ఎక్కువ నేను లోడదానా లోడనా ఒక్కరు వేరాలి ఎక్కువ చెప్పే చెప్పే ఏ అది చెప్తాను మధ్యలో ఎక్కువ అన్నట్టు కోసకే మిడిల్ ఎక్కువ ఉండాలి. మిడిల్లోనే ఎక్కువ ఉండనా అటుకోసం ఇటుకోసం అంతే. జరగాలి మీరు ఇది పట్టు బరబరే వాడే ఉన్నా ఆడు ఇప్పుడు వాడేయాలి
వేస్తా వేస్తా, ఒక్క నిమిషం ఆగేస్తానా, ఒకటే నిమిషం, ఒక్కటే సరుతానా. ఆడేయాలి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గేమ్. ఎడిపోతావు? ఎడిపోలేదు వేసాయి. ఇగో ఇది తీసుకోవాల్సిన ఉంటే ఇద్దరు కలిసి ఇటు పోదామంటాను ఇక బొందలకి ఇద్దామంటాను ఇక సాతగానే వేసే ఒడ్డుకి అట్లా ఎంజాయ్గా అనిపిస్తుంది. చేపలు పట్టడం అంటే కూరమాదం, చేపలు సంపాదించిన చేతి వాళ్ళు తెచ్చినట్టే కంపల్సరీ చేపలు అయితే పడతాయి కదా. చేపలు అయితే పట్టినాం, ఎంజాయ్ అయితే చేస్తాను. ఇలా ఎండపూట అయితే బాగుండు కానీ దాదాపు మేము 4:30కేమో దిగినాం. 5 కిలోల జల్ల పట్టేది ఉంటే నీకు నీ ఏదంటే అది భయించ దావతే దావతి. 5 కిలోలు 5 కిలోలు అట. 5 కిలోలు పడకపోతే నీ ఈఫే వాళ్ళ కొడతా. 5 కిలో ఎందుకు, అర్ధ కిలో 1/4 కిలో. నేను మా అల్లుడికి బిడ్డ ఇచ్చినని బాధపడతాను మస్తు. ఎందుకంటే గిట్లా చేపలు పట్టడం అని అనుకుంటే అస్సలు ఇవ్వకపోతే నేను నిజంగా చెప్తాను, బాధపడతాను. ఇప్పుడు ఇచ్చి బాధపడతానా? మా బిడ్డ రోజు అది ఫోన్లో మాట్లాడుకుంటూ ఎడతాను ఎందుకు ఇచ్చామని. ఇంటికి బుడవరకలు కూడా పట్టుకొస్తలేడు. చేపలు పడతాడు, చేపలు పట్టినోడు ఓకే పోదాం. వేసింటే అయిపోయింది. గడ్డకైతే పోతాను. చేపలు మేము మట్టిని అయితే కూరమాదం అయితే సంపాదించినాం. ఎప్పటి కూడా చూద్దాం. ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చినాము, మంచిగా ఎంజాయ్ అయింది. ఓకే ఎండ కొడుతుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ ఖతర్నాక్ స్నానం చేసినాము. వీళ్ళు అచ్చుడు కొత్తగా మా అల్లుడు, మా కొడుకు హైదరాబాద్ ఉంటాడు. మా అల్లుడు గట్టి దుద్దనపల్లి మాత్రం తప్ప తెప్పే టమాటాలు చూడాలి అట్లా వండుకొని అంటాడు. అంతే పానం చల్లగా ఉన్నది కావచ్చు, తెల్లదాకి వండాలనిపిస్తుంది కావచ్చు వీనికి. ఏమో పరాడు. ఓకే ఫ్రెండ్స్, మీ ఇవాళ దాకా మాత్రం ఎంజాయ్గా చేసినాము. ఇప్పుడు మన హైదరాబాద్ నుండి అయితే మా కొడుకు వచ్చిండు. మా మేనల్లుడు, మా అల్లుడు అంటే కొడుకు అంటే మా అల్లునోళ్ళ బావ కాబట్టి నా కొడుకు అవుతాడు. మేము అందరం ఫ్రెండ్లీగానే ఉంటాం. ఇక్కడికి ఎండ బాగా కొడుతుందంటే హైదరాబాద్ నుండి ఇవాళనే వచ్చిండు. నాకు ఫోన్ చేసిండు అన్నట్టు, ఎండ బాగా కొడుతుంది బాబాయ్, మరి సర్లా ఎంజాయ్ చేద్దామని వచ్చిండు. ఈ చేతి వాళ్ళ అయితే ఇదొకటి ఇది ఉంచు, ఇదో వాళ్ళ సన్నం వాళ్ళ అన్నుండి చూచు అసలు కనపడుతుంది. ఇదొక వాళ్ళ అదొక వాళ్ళ ఇది 3 వలలు అయితే పట్టుకొచ్చాం. 3 ఇంకోటి ఇటోటి 4 వలలు పట్టుకొచ్చాం. 4 వలలు పట్టుకొచ్చి ఈ 4 వలలు అయితే పట్టుకొచ్చి చేపలు అయితే పట్టినాం. ఏ పడి తెలుసా, కాల్చుకుందాం గిన్నె పడ్డది అలా అనుకున్నాం. చేతి వాళ్ళు వస్తే అవి పట్టుకొని వస్తే మాత్రం మనం ఎట్లా కూరకైతే కంపల్సరీ పడతాం కాబట్టి ఇక మేము పట్టిన చేపలు అయితే ఇవి పట్టాం. చూడండి, ఇవి కుమ్మరించి వస్తాక కుమ్మరించలేను. ఇగో ఈ చేపలు అయితే మంచిగా పట్టినాం. ఒక పాపెర, రొయ్యలు ఇవి మంచిగా కూరకైతే మామూలుకి అయితే మంచిగా పని చేస్తాయి. ఇక మా కొడుకు అయితే ఫ్రై చేసుకొని తింటాడట. ఈ రొయ్యలు, ఈ పాపెర, ఇన్ని బురకలు, రొయ్య ఇంకోటి ఇక్కడ రొయ్య ఉన్నది, బురకలు జంబో ఓహో ఈ అల్లంకలే అల్లెంకలు ఇవి మా అల్లునికి. ఒక్క వాళ్ళ వేయలే కాబట్టి మా అల్లుడికి ఇవి మార్చుకొని తింటాడు. ఎక్కడ దొరకదు ఈ అల్లెంకలు, బిల్లెంకలు. ఇగో తినవా? చేపలు పట్టినోనికి ఎందుకు ఇవి తినాలి. ఈ చేపలు అయితే పట్టినాం. ఇవి దాదాపుగా అయితే 2-3 కిలో అవుతాయి. ఇంట్లో ఇంకా సూపర్ సరుకు. చిన్న వాళ్ళతో మాత్రం కథనాకు పట్టినాం. చిన్న చేపలు, చందమాలు, పోతే రొయ్య, అవోటి మాత్రం ఇలా బాగానే పట్టినాం. ఇవి అవి మాత్రం కూర సంపాదించినాం, ఎంజాయ్ చేసినాం. అట్టారి మరి పోతారు అందరికి బాగా చెప్పారు. రారి దగ్గరికి వచ్చి చెప్పాలి, గట్ట కాదు. మేము అందరం అయితే మళ్ళీ ఇట్లాంటి డ్యామ్ కాడ కలుతాం అనుకోలే. ఇప్పుడైతే కలిసినాం, మళ్ళీ ఎప్పుడు కలుతామో తెలియదు. ఎంజాయ్ అయితే చేసినాం అందరికి. మీకు అయితే దుర్గా అనిపించిందా ఫస్ట్ టైం కలిసి ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేసినాం. నెక్స్ట్ టైం మళ్ళీ ఫుల్ ఎంజాయ్. నెక్స్ట్ టైం అయితే ఫుల్ ఎంజాయ్. రాక అనుకోకుండా వచ్చినాం, ఎంజాయ్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వాడికి ఎలాంటి కామెంట్ పెడతారో మా వాళ్ళకి ఎన్నిసార్లు పెడతారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.